ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ రిపోర్టర్ ఏం చేశాడు పాపం, ఆయన కింద పడేసి కొట్టి ఆసుపత్రికి పంపిస్తారు. ఇంకో రిపోర్టర్ ఏదో చేస్తుంది, ఇంకోరిని ఏమో చేస్తుంది. ఇవి నిత్యకృత్యం అయిపోయినాయి కదా. ఇదేమి ఊహించినటువంటిది కాదు, అందరూ ఊహించేటువంటిది. ప్రెస్ వాళ్ళు ఊహించుతున్నాడు, సామాన్య మానవుడు ఊహించుతున్నాడు, నా లాంటి పాలిటిషియన్ ఊహించుతున్నాడు. పోలీస్ ఇన్యాక్టివ్ అయిపోయింది. హిట్లర్ నియంత పాలన అయిపోయింది. అది ఆ నియంత పాలన ఉండకూడదనే కదా ఆమె షర్మిల కూడా బయటకు వచ్చింది. జగన్ ఏమీ పనికిరాడు అంటే ఎట్లా? ఏలేదు, జగన్కు కొంత స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఆలోచన పరులు ఇతని ఓటర్లు ఏదో మా రెడ్డి చెప్పినాడని చెప్పి ఓట్లు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సొంతంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను విచారిస్తున్నాను, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని విచారిస్తున్నాను. అబౌవ్ పావర్టీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పెద్ద ఎవరు విచారించాల్సిన అవసరం, వాళ్ళని గురించి మీకు బాగా తెలుసు. బిలో పావర్టీ వాళ్ళు ఏమున్నారు, వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నట్టు మూర్ఖంగా లేరు, ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు 100 రూపాయలకు వచ్చే బాటిల్స్, బాటిల్ ఇవాళ 200 రూపాయలు వస్తుంది. ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో తీసుకుంటున్నారు అనేటువంటి మాట వినపడ. కొన్ని స్కీమ్స్ రెగ్యులర్గా అందేటువంటి మాట కూడా వాస్తవం. వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇంకా కొత్తవి వస్తాయి. ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం, డెవలప్మెంట్ ముఖ్యం. ఈయనకు అది కాదు ముఖ్యం, ఆదాయం ముఖ్యం, ఓట్లు ఎట్లా సంపాదించాలనేది ముఖ్యం. మాకు అది కాదు ముఖ్యం. డెవలప్మెంట్ కోసం ఎంత తీవ్రంగా అయినా కానీ, ఎట్లాగైనా కానీ, ఎంత కష్టమైనా భరించి ఆ డెవలప్మెంట్ చేస్తాం. సర్దుకుంటారు మా వాళ్ళు. నిజమే, కళ్యాణదుర్గంలో జరిగిన, పెనుగొండలో జరిగిన, అనంతపూర్లో జరిగిన, ఇంకో చోట జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్, వాళ్ళు మేము ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసినా మాకు గుర్తింపు రాలేదు అనే బాధ. గురు కింద నల్లగొట్టి దానికి తెలియదు పాపం. అది చంద్రబాబు నాయుడు చూశాడు, ఆ నలుపు ఉంది అనేటువంటి చూసి మార్చాడు. చంద్రబాబు నాయుడుకి వాళ్ళ టికెట్ రాని వాళ్ళలో ఆత్మీయులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా సొంతంగా నా మనిషి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఇవ్వలేదంటే ఆయన ఆ గురి కింద ఉన్న నలుపును చూశాడు. నలుపు అనేది లేకుండా పోతేనే మనం గెలుస్తాము, లేకపోతే కష్టము అనేటువంటి ఉద్దేశంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది. వాళ్ళకు బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణదుర్గంలో జరిగిన బాధ కానీ, పెనుగొండలో జరిగిన బాధ కానీ, సింగనమల్లో జరిగిన బాధ కానీ మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకున్నారు, అతన్ని నమ్ముకున్నారు, పార్టీని నమ్ముకున్నారు, కష్టపడి పనిచేశారు. ఏం లాభం? కడవెడు పాలులో ఒక చుక్క విషం ఇనఫ్ దాన్ని చెడిపోవడానికి. అదే చెప్తున్నా, గురు కింద ఉండే నలుపు ఉన్నట్టుగా. అది అందువల్ల నిర్దాక్షిణ్యంగా గెలిపే చేయమనేటువంటి సూత్రంతో ఆయన ఈ పని చేశాడు తప్ప వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఎవరినో ఇది చేయకూడదు, వీడు నా కులం కాదు, వీడు నా కులం వాడు అని చెప్పి, నా మతం వాడని చెప్పి చేసినటువంటిది లేదు. ఇంత నిష్పక్షపాతంగా చేస్తాడని మేము ఎవరూ ఊహించాం. చేస్తారని నమ్ముతున్నా, నేనైతే నమ్ముతున్నా. నేను కూడా అవసరమైతే పోయి వాళ్ళతో మాట్లాడతా. వాళ్ళందరూ నాకు స్నేహితులే. తప్పకుండా పార్టీ కోసం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల ఎంత బాధపడుతున్నాం అనేది ఇప్పుడు డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా బాధపడ్డారు.
ఈ బాధ తప్పుకోవాలి మొట్టమొదట. ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి బాధ. ఇది తప్పితే అన్నీ సరిపోతాయి. ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఆలోచన చేయాలి. ఈ పరిపాలన వద్దు అని నిర్ణయించుకొని పనిచేస్తున్నాం కాబట్టి బాధ మర్చిపోతాం కూడా. పిలిపించి మాట్లాడతారు, దూతలను పంపిస్తారు, అన్నీ చేస్తారు. దాంట్లో అనుమానం ఎందుకు? పిలిపించి కూడా మాట్లాడతారు. అవసరమైతే స్వయంగా ఫోన్లో అయినా కానీ సాటిస్ఫై చేస్తారు, వాళ్ళను సంతృప్తి పరుస్తారు, ఏమైనా చేస్తారు. అది జరుగుతుంది కూడా. ఇప్పటికే కొంతమందిని పిలిపించుకొని మాట్లాడినారు, కొంత సాటిస్ఫై చేశారు. ఎట్లయినా నాయకుడు చెప్తే సాటిస్ఫై అవుతాం, కాకుండా పోయేటట్టు